నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్ చూద్దాం. గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం, ఒకరి మృతి, సతీష్కు గాయాలు. నేటి నుంచి మళ్లీ అసెంబ్లీ, తెలంగాణ సర్కారు వెల్లడి. NHAI కీలక నిర్ణయం, ఫాస్ట్ ట్యాగ్ యూజర్లకు భారీ ఊరట. బులెటిన్లో డీటెయిల్ చూద్దాం. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఫాస్టాగ్ వినియోగదారులకు ఊరట కల్పిస్తూ ఇకపై కార్లు, జీపులు, వ్యాన్లకు కొత్తగా జారీ చేసే ఫాస్టాగ్లకు నో యువర్ వెహికల్ ప్రక్రియ అవసరం లేదని తెలిపింది. ఈ నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ KYV ప్రక్రియ కారణంగా ఫాస్టాగ్ యాక్టివేషన్లో ఆలస్యం జరుగుతోందని NHA గుర్తించింది. అందుకే ఈ నిబంధనను తొలగించింది. ఇప్పటికే జారీ చేసిన ఫాస్టాగులకు కూడా KYV అవసరం లేదని స్పష్టం చేసింది. ఫాస్టాగ్ను సరిగా అతికించుకోకపోవడం, తప్పుగా జారీ కావడం లేదా దుర్వినియోగం జరిగే సందర్భాల్లో మాత్రమే KYV తప్పనిసరి అవుతుంది. సాధారణ వినియోగదారులకు ఇకపై ఈ ప్రక్రియ అవసరం ఉండదు. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు స్వల్ప విరామం తర్వాత శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న వేళ పలు కీలక అంశాలపై చర్చకు అధికార పక్షం సిద్ధమైంది. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట గత ప్రభుత్వం ఏటా కోట్లు అప్పనంగా ఏజెన్సీలకు పంచిపెట్టారని ఆరోపిస్తున్న అధికార పక్షం ఈ అంశంతో పాటు 10 ఏళ్ల కాలంలో BRS ప్రభుత్వం ఏ విధంగా కృష్ణా, గోదావరి జిల్లాలను సక్రమంగా వినియోగించుకోలేకపోయిందో, అలాగే సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్ల జరిగిన నష్టంపై చర్చ చేపట్టనుంది. రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 42% BC రిజర్వేషన్లతో నిర్వహించడానికి ఉన్న అవకాశాలపై కూడా ప్రభుత్వం చర్చించనున్నట్లు అధికార వర్గాలకు సమాచారం. ఇందుకు సంబంధించిన బిల్లులను ఆమోదించి గవర్నర్కు పంపించినా అవి ఆమోదానికి నోచుకోకపోవడం, ఆ బిల్లులు రాష్ట్రపతికి చేరి నెలలు గడుస్తున్నా ఆమోదం పొందే అవకాశం లేకపోవడంతో ఎలా ముందుకు వెళ్లాలన్న అంశాన్ని ప్రభుత్వం చర్చకు పెట్టనున్నట్లు తెలిసింది. అన్ని రాజకీయ పార్టీల నుంచి వచ్చే అభిప్రాయాల ఆధారంగా ఒక నిర్ణయానికి రావాలని సర్కారు భావిస్తున్నట్లు చెబుతున్నారు. పంచాయతీరాజ్ ఎన్నికలను 42% రిజర్వేషన్లు వర్తింప చేయకుండానే పూర్తి చేసిన విషయం విదితమే. కర్ణాటక మాజీ మంత్రి గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. గురువారం రాత్రి బళ్ళారిలో హావంబావి ప్రాంతంలోని ఆయన ఇంటి వద్దే బళ్ళారి నగర ఎమ్మెల్యే భరత్ రెడ్డి సన్నిహితుడు సతీష్ రెడ్డి కాల్పులు జరిపాడు. అయితే జనార్దన్ రెడ్డి తప్పించుకున్నారు. ఈ ఘటనతో బళ్ళారిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గాలి జనార్దన్ రెడ్డి, బళ్ళారి రూరల్ పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బళ్ళారిలోని SP సర్కిల్లో మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఈ నెల 3న ఏర్పాటు చేయనున్నారు. నగర వ్యాప్తంగా ఫ్లెక్సీలు కడుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం సాయంత్రం హవాబావి ప్రాంతంలోని జనార్దన్ రెడ్డి ఇంటి ప్రహారీకి కూడా సతీష్ రెడ్డి దగ్గరుండి ఫ్లెక్సీలు కట్టిస్తున్నాడు. జనార్దన్ రెడ్డి అనుచరులు అడ్డు చెప్పారు. ప్రహారీకి వద్దని, బయట కట్టుకోవాలని సూచించారు. సతీష్ రెడ్డి వినకుండా కుర్చీ తెప్పించుకొని జనార్దన్ రెడ్డి ఇంటి ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చొని ఇక్కడే ఫ్లెక్సీ కడతాను అని పట్టుబట్టాడు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ మొదలైంది. ఇదే సమయంలో గంగావతి నుంచి జనార్దన్ రెడ్డి బళ్ళారి ఇంటికి వచ్చారు. ఆయన్ను చూసి సతీష్ రెడ్డి తన అనుచరులను రెచ్చగొట్టాడు. ఫ్లెక్సీ కట్టేందుకు యత్నించడంతో జనార్దన్ రెడ్డి అనుచరులు సతీష్ రెడ్డి మధ్య తోపులాట జరిగింది. ఈ సందర్భంగా పరస్పరం రాళ్లదాడి చేసుకోవడంతో కొందరికి గాయాలయ్యాయి. గుంపును చెదరగొట్టేందుకు ఇద్దరి గన్మెన్ గాల్లోకి కాల్పులు కాల్చారు. ఇక సతీష్ రెడ్డి ఓ గన్మెన్ వద్ద తుపాకీ లాక్కుని జనార్దన్ రెడ్డి వైపు 2 రౌండ్ల కాల్పులు జరిపాడు. అయితే ఆయన తప్పించుకున్నారు. ఇదే సమయంలో ఇరు వర్గాల కాల్పులకు దిగాయి. ఓ బుల్లెట్ తగిలి భరత్ రెడ్డి వర్గానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ మరణించాడు. ఇక సతీష్ రెడ్డి కూడా బుల్లెట్ గాయమైంది. అతడి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటనే బెంగళూరుకు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న గాలి సన్నిహితుడు, మాజీ మంత్రి శ్రీరాములు, కంపెనీ ఎమ్మెల్యే సురేష్ బాబు, గాలి సోమశేఖర్ రెడ్డి వారి అనుచరులకు అక్కడకు చేరుకున్నారు. అయితే ఇరు వర్గాలను పోలీసులు చెదరగొట్టారు. గొడవ జరిగినప్పుడు ఎమ్మెల్యే భరత్ రెడ్డి ఊర్లో లేరు. గొడవ గురించి తెలుసుకొని బళ్ళారి వచ్చారు. అనుచరులతో SP సర్కిల్కు చేరుకున్నారు. తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు పెద్ద ఎత్తున రంగంలోకి దిగారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కడప జిల్లా పోరుమామిళ్ళ మండలంలోని జనసేన పార్టీ కార్యాలయంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనసేన మండలం అధ్యక్షుడు శీలంశెట్టి లక్ష్మయ్య సతీమణి విజయలక్ష్మి ఆధ్వర్యంలో కేక్ కట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు నూతన సంవత్సర శుభాకాంక్షలు పరస్పరం తెలియజేసుకున్నారు. అనంతరం పార్టీ కార్యక్రమాలు, రాబోయే రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. మరి మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఆయనకున్న పరిధిలో
ఎక్కడైతే పేదవారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ ఫలాలు అందేలా చూస్తూ ఇంత బాగా పరిపాలన అందిస్తున్నటువంటి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి కూడా అందరం కూడా ఒకసారి అంతేకాకుండా మన దేశ ప్రధాని అంతేకాకుండా ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారు ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని కూడా మన ఉప ముఖ్యమంత్రితో పంచుకుంటూ మరి ఎలా పరిపాలనా విధానం ఆంధ్రప్రదేశ్కి ఎక్కడ నష్టం జరుగుతుంది ఎక్కడ ఏం చేయాలనే ఉద్దేశాన్ని బాగా చూసుకుంటూ మరి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రికి సూచనలు సలహాలు ఇస్తూ ఇక్కడ అభివృద్ధి కోసం శాయశక్తుల కృషి చేస్తూ ఈరోజు నేషనల్ హైవేలు మన బద్వేలు నియోజకవర్గంలో 30,000 కోట్ల రూపాయల వర్క్ జరుగుతుందంటే ఇక్కడ ఏదో ఓట్ల కోసమో రాజకీయాల కోసం చేయలేదు. ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక పార్టీని గెలిపించుకుంటూ ఆ పార్టీ ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది అనేది మరి ఎంతవరకు సమంజసంగా లేదు. నరేంద్ర మోడీ గారు ఈ బద్వేలు నియోజకవర్గానికి దాదాపుగా కొన్ని వేల కోట్ల రూపాయల శాంక్షన్ చేసి అభివృద్ధికి మరి శ్రీకారం చుట్టారు. మరి ఆ అభివృద్ధికి మనందరం కూడా ఆలోచన చేసి ఖచ్చితంగా వచ్చే రోజుల్లో భారతీయ జనతా పార్టీ బద్వేలు నియోజకవర్గంలో జెండా ఎగరేయాలని దానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి పూర్తి సహకారం ఇస్తూ జనసేన నాయకులు ఎంతో చేదోడు వదుడుగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడుపుతున్న జనసేన కార్యకర్తలు నూతన సంవత్సర వేడుకలను హాస్టల్ విద్యార్థుల మధ్య నిర్వహించిన బద్వేలు రెవెన్యూ డివిజనల్ అధికారి చంద్రమోహన్ వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహంలో నూతన సంవత్సర వేడుకలను విద్యార్థులతో జరిపించి వారితో కేక్ కట్ చేయించి అనంతరం వారికి స్వీట్లు, పండ్లు, పలహారాలను డివిజనల్ సిబ్బంది పంచిపెట్టారు. వారికున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ చక్కటి క్రమశిక్షణతో మంచి ఆరోగ్య పద్ధతులు పాటించి విద్యను అభ్యసించి తల్లిదండ్రులకు, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా విద్యను అభ్యసించాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వాకమల నరసింహారెడ్డి మరియు వారి సిబ్బంది, ASWO, షైక్ హైఫా హాస్టల్ వార్డెన్లు సుభాష్ చంద్ర, మధుసూదన్ రెడ్డి, లక్ష్మీదేవి, ఇతర అధికారులు, హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈ యొక్క సోషల్ వెల్ఫేర్ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో ఈ పిల్లల మధ్య ఈ విధంగా మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం, కేక్ కట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క హాస్టల్స్కి వెళ్ళి పిల్లలతో కొంచెం న్యూ ఇయర్ వాళ్ళతో స్పెండ్ చేసి ఈ విధంగా సెలబ్రేట్ చేసుకొని అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తెలుసుకొని వాటిని అడ్రస్ చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా న్యూ ఇయర్ సందర్భంగా ఇక్కడ వచ్చి పిల్లలందరి మధ్య ఆ న్యూ ఇయర్ కేక్ కట్ చేసి వాళ్ళతో ఈ యొక్క సెలబ్రేషన్స్ షేర్ చేసుకోవడం జరిగింది. చాలా ఆనందం. ఇక్కడ ఏమైనా సమస్యలు కూడా తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రభుత్వం తరపున సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో చదువుతున్నటువంటి విద్యార్థులందరికీ నోట్బుక్స్, డ్రమ్ బాక్సెస్, బెడ్షీట్స్, కార్పెట్స్తో పాటు వాళ్ళకి మానసిక ఉల్లాసం కల్పించడానికి స్పోర్ట్స్ మెటీరియల్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం సార్. ఎడ్యుకేషన్ పరంగా పిల్లలు వెనుకబాటుకు గురవుతున్నారా అనేది గమనించుకోవడానికి స్కూల్లో జరిగేటటువంటి ఫార్మేటివ్ అసెస్మెంట్, సమ్మేటివ్ అసెస్మెంట్ టెస్ట్ రిపోర్ట్స్ను తెప్పించుకొని ABC గ్రేడింగ్ల ద్వారా విద్యార్థుల ప్రగతిని నివేదిక ఆధారంగా చేసుకుని ఎవ్రీడే SSC బోర్డర్స్ వరకు స్టడీ అవర్స్ నిపుణుల అంటే BEd క్వాలిఫైడ్ ట్యూటర్ సమక్షంలో మనం స్టడీ అవర్స్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఇవాళ మీరు రావడం ఎంతో మాకు ఆనందాన్ని కలిగించింది సార్. ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి అధికారి ప్రభుత్వ వసతి గృహాన్ని విజిట్ చేసినప్పుడు స్పీడ్ డెసిషన్స్ ఏ విధంగా ఉంటాయంటే, ఇప్పుడు సార్ నేను మాట్లాడే క్రమంలో రిక్వైర్మెంట్స్ ఏమన్నా ఉన్నాయని అడిగినప్పుడు మన పాఠశాల విద్యార్థులకు చలికాలంలో వేడి నీళ్ళు ఏమన్నా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి ఏమన్నా ఉన్నా, ఎండాకాలంలో కొద్దిగా చల్లనీళ్ళు తాగాలని ఎవరన్నా పిల్లలు అనుకున్నా, ఇళ్ళకు దూరంగా ఉంటారు కాబట్టి ఒక వాటర్ కూలింగ్ అండ్ హాట్ మిషన్ నేను సార్ని అడిగాను. త్వరలోనే అరేంజ్ చేస్తామని చెప్పారు. కాబట్టి మా సాంఘిక సార్ ఎంతో మంచి ఉద్దేశంతో పత్రికా మిత్రుల
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. దాడిలో నాగరాజు అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. రైతు నాగరాజు బ్రహ్మసముద్రం మండలం మామడూరు గ్రామ నివాసిగా పోలీసులు గుర్తించారు. తన వ్యవసాయ పొలంలో రాత్రి నిద్రిస్తుండగా ఒక్కసారిగా ఎలుగుబంటి దాడి చేసిందన్నారు. తీవ్ర గాయాల పాలైన వ్యక్తిని గుర్తించి స్థానికులు కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరచూ ఎలుగుబంట్లు వ్యవసాయ పొలాల్లో సంచరిస్తున్నాయని వెంటనే అటవీశాఖ అధికారులు ఎలుగుబంటిని గుర్తించి బంధించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 2026 నూతన సంవత్సరం సందర్భంగా దర్శి పట్టణం ఎల్పీ రోడ్డులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అభిమానులు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొని కేక్ కట్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, మాజీ శాసనసభ్యులు నారపశెట్టి పాపారావు, కడియాల రమేష్ దర్శి పట్టణంలో గురువారం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రజానికాన్ని ఉద్దేశించి దర్శి టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ, దర్శి ప్రజల హృదయాలలో నాకు సముచిత స్థానం ఇచ్చినందుకు మీ అభిమానిగా మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని వారు తెలియజేశారు. అదేవిధంగా మరి మున్సిపల్ చైర్మన్, మరి టౌన్ పార్టీ అధ్యక్షుడు, ఇంకా ఇతర నాయకులు, మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అయితే ఈరోజు మీరు ఎంత ఉత్సాహంతో ఈరోజు మరి ఇక్కడ ఈరోజు మనం నూతన సంవత్సరాన్ని మరి ఇక్కడ దర్శనం చేసుకుంటున్నాము మరి లక్ష్మి గారి ఆధ్వర్యంలో. మరి అదేవిధంగా రేపు రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మరి ఈరోజు ఎంత ఉత్సాహాన్ని మనం చూపించామో అదే ఉత్సాహాన్ని రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అటు సర్పంచ్లు కానివ్వండి, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు అదే అన్నీ కూడా మనం గెలిపించుకునే విధంగా మరి మీ అందరు కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి నూతన సంవత్సరం. వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్కు ప్రతిష్టాత్మక నోబెల్ వరల్డ్ రికార్డ్ అవార్డు, ఉద్యోగ అవకాశాల కల్పన, పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన గ్రీన్ మిషన్ కార్యక్రమాలు, సామాజిక సేవలు మరియు అంతర్జాతీయ విజ్ఞాన మార్పిడి వంటి విభిన్న రంగాలను సమన్వయం చేస్తూ నిర్వహించిన జాతీయ స్థాయి యువ నాయకత్వ కార్యక్రమంలో విశేషమైన సేవలు అందించినందుకు గాను కర్నూలు బి క్యాంపు ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్కి ప్రతిష్టాత్మకమైన నోబెల్ వరల్డ్ రికార్డ్ అవార్డు ప్రదానం చేయబడింది. ఈ అవార్డును ప్రాంతీయ అధికారి మరియు జిల్లా వృత్తి విద్యా అధికారి శ్రీ సురేష్ బాబు, కర్నూలు పార్లమెంటు సభ్యులు నాగరాజు, పాణ్యం పార్లమెంటు సభ్యులు శబరి, అలాగే పాణ్యం శాసనసభ్యులు గౌరిచరిత వారి చేతుల మీదుగా డాక్టర్ ఎస్ నాగస్వామి నాయక్ స్వీకరించారు. ఈ విశిష్ట గౌరవం లభించిన సందర్భంగా కళాశాలకు చెందిన బోధన మరియు బోధనేతర సిబ్బంది అందరూ ప్రిన్సిపల్ని హృదయపూర్వకంగా అభినందించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించడం లేదని ఆరోపిస్తూ కార్మికులు చేపట్టిన సమ్మె 11వ రోజుకు చేరుకుంది. వేతనాల కోసం నిరాహార దీక్షలు చేస్తున్న కార్మికుల సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమ్మెకు తాజా మాజీ కౌన్సిలర్లు, మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సంఘీభావం తెలుపుతూ కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులు 11 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నప్పటికీ వారి సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్న ఆయన ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్మికుల పట్ల ప్రభుత్వం, అధికారులు సానుకూలంగా స్పందించాలని ఆయన కోరారు. కార్మికులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేశారు. మున్సిపాలిటీ సంబంధించిన కార్మికులందరూ కూడా గత 11 రోజులుగా సమ్మె చేస్తూ ఉన్నారు. వీరికి 5 నెలల జీతాలు బకాయిలు ఉండటమే కాకుండా వీరి పిఎఫ్ ఈఎస్ఐ దాదాపుగా 2 కోట్ల రూపాయలు బకాయిలు ఉండటం, ఆ పిఎఫ్ ఈఎస్ఐ బకాయిలు ఉండటం వల్ల కొద్దిమంది వర్కర్లు రిటైర్ అయిన వాళ్ళకి, అదేవిధంగా కొద్దిమంది దెబ్బతిన్న వాళ్ళకి, ఒకళ్ళిద్దరు చనిపోయిన వాళ్ళకి చాలా తీవ్ర నష్టం జరుగుతూ ఉంది. మరి ఏ అధికారి కూడా వీరి మీద శ్రద్ధ వహించగా వీరికి రావాల్సిన బకాయిలు ఇవ్వకుండా వీరిని ఇబ్బంది పెడుతున్న సందర్భంలో దాదాపుగా నెల 15 రోజుల నుంచి అందరినీ కలిసి అభ్యర్థించినప్పటికీ పాలకులు ఎవరైతే మేము ప్రజాప్రతినిధులు అని ఎవరైతే అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళందరినీ పోయి అభ్యర్థించినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం. ఎవరు కూడా స్పందించలేదు. వారికి రావాల్సిన బకాయిలు ఇప్పిస్తామని కూడా ఏమీ హామీ ఇవ్వలేదు. గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో మున్సిపల్ సిబ్బందికి మేము ప్రతి నెల పట్టణ ప్రజల ద్వారా వచ్చిన నిధుల్ని మేము వారి జీతాలకి ఇవ్వడం జరిగింది. మరి ఆ రోజున ఒక్క నెల కూడా బకాయిలు లేకుండా మేము జీతాలు ఇప్పించాం. వారందరికీ ఏ ఇబ్బంది లేకుండా మేము వాళ్ళని మున్సిపల్ సిబ్బందిని కడుపులో పెట్టుకుని
మేము కాపాడుకుంటూ వచ్చాం. మరి వాళ్ళ 2 సంవత్సరాల నుంచి వారిని అడిగిన వాళ్ళు లేరు. ఇలా నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళు 5 సంవత్సరాల నుంచి జీతాలు లేవని చెప్పి మరి వాళ్ళు ఇల్లు గడవడం ఎట్లా, వాళ్ళ కుటుంబాలు ఎట్లా అనేది ఒకసారి ఆలోచించాలి. చీమ కుట్టినట్టు కూడా లేదు ఎవరికి. ఇలా కాగజ్నగర్లో మోకాలు లోతున చెత్త పేరుకుపోయి అంటు రోగాల బారిన పడే పరిస్థితి ఇవాళ కాగజ్నగర్లో కనిపిస్తూ ఉంది. గత 3 రోజుల నుంచి మంచినీళ్లు లేవు. గత వారం నుంచి కాగజ్నగర్లో కరెంటు లేదు. మరి ఆ సిబ్బందికి న్యాయం చేసి అత్యవసర విధులైనటువంటి ఆ విధుల్ని ప్రభుత్వం వెంటనే ప్రారంభించేలాగా చేయాల్సిన అవసరం ఉంది. ఎవరు కూడా ఏమీ పట్టించుకోకుండా కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో వేలాది మంది అభిమానులు ఇటు తెలుగుదేశం నాయకులకు అటు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పత్తికొండ అధికార పార్టీ ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్స్ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవికి తండోపతండాలుగా ప్రజలు వచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ మాజీ రాష్ట్ర శాలివాహన సంఘం చైర్మన్ తుగ్గలి నాగేంద్రకు కూడా ప్రజలు శుభాకాంక్షలు తెలియజేశారు. మద్దికేర మండలం మాజీ జెడ్పీటీసీ పూతల పురుషోత్తం చౌదరి ఎన్టీఆర్ విగ్రహం దగ్గర అభిమానులు మధ్య కేక్ కట్ చేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గాలి జనార్దన్ రెడ్డిపై హత్యాయత్నం, ఒకరి మృతి, సతీష్కు గాయాలు. నేటి నుంచి మళ్లీ అసెంబ్లీ, తెలంగాణ సర్కారు వెల్లడి. NHAI కీలక నిర్ణయం, ఫాస్టాగ్ యూజర్లకు భారీ ఊరట. ఇవే బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.